హలో ఎవ్రీవన్, నేను విమాన్సా. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనము 7th క్లాస్ తెలుగుకి సంబంధించి 8th లెసన్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం, యథా లెసన్ని. ఈరోజు ఈ క్లాస్లో మనం 9th లెసన్ హితోక్తుల లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అంతకంటే ముందు ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్గా ఆల్రెడీ నేను 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ చేసేసానండి విత్ టెక్స్చువల్ గ్రామర్. అలాగే 7th క్లాస్లో కూడా 8 లెసన్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, న్యూ టెక్స్ట్ బుక్ 2024 టెక్స్ట్ బుక్కి సంబంధించి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నాను మీకు. ప్రజెంట్ 2024లో ప్రింట్ అయిన బుక్లో ఉన్నది చెప్తున్నాను నేను. సో పాత బుక్కి ఈ బుక్కి కొంచెం అక్కడక్కడ చేంజెస్ ఉన్నాయండి. ఈ రోజు చెప్పే లెసన్లో అయితే చాలా చేంజెస్ ఉన్నాయి గ్రామర్ పార్ట్లో. అవన్నీ నేను మీకు క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ప్రీవియస్గా కూడా అక్కడక్కడ చేంజెస్ అనేవి ఉన్నాయన్నమాట గ్రామర్ పార్ట్లో. సో వాటిని నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పేస్తున్నాను కాబట్టి ఒక్కసారి వెళ్ళి అక్కడ చూసేసేయండి. ఇది మాత్రం చాలా చాలా చేంజ్ అయ్యింది, అదంతా క్లియర్గా చెప్పాను. ఇంకా నెక్స్ట్ నుంచి చెప్పేదానికి కూడా ఎక్కడ ఏం చేంజ్ అయ్యింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పాత బుక్ని కొత్త బుక్ని పక్కన పెట్టేసి ఎక్కడ ఏం చేంజెస్ అనేవి వచ్చాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. అలాగే 6th ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా మనం, దాన్ని కూడా ఒకసారి వెరిఫై చేసి అందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయేమో చూసి దానికి సంబంధించి కూడా ఏమైనా చేంజెస్ ఉంటే దానికి సంబంధించిన వీడియో ఒకటి చేస్తానండి. మనమైతే ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మనం ఆ టాపిక్లోకి వచ్చేస్తే, మనం ఇవాళ 7th క్లాస్లో తెలుగు 9th లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. మన లెసన్ ఏంటి అంటే హితోక్తులు. ఫస్ట్ మన పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తం చూద్దాము. ప్రక్రియ వచ్చేసి అనువాదం, ఇతివృత్తం ఏంటి అంటే నైతిక విలువలు. చూడండి, ఈ పాఠం అనేది హితోక్తులు పాఠం అనేది అనువాదం, ఇది అనువదించబడిన పాఠము. ఇతివృత్తం ఏంటి అంటే నైతిక విలువ. ఇంకా మన పాఠం యొక్క ఉద్దేశం చూసుకున్నట్లయితే, నైతిక విలువలతో కూడిన ప్రవర్తన విద్యార్థులకు మార్గదర్శకం. నేటి సమాజంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దబడాలనే సంకల్పం, ఉన్నతమైన భావాలతో ఆశయాలతో పాటు నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఆచరించడం కూడా తప్పనిసరి అని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఉన్నతమైన భావాలతో ఆశయాలతో పాటు నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఆచరించడం కూడా తప్పనిసరి అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇంకా మనం రచయిత పరిచయంలోకి వెళ్దాము. ఈ పాఠం యొక్క హితోక్తుల పాఠం యొక్క రచయిత ఎవరు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఈ పాఠం యొక్క రచయిత ఎవరు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఈయన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్లపల్లి అనే గ్రామంలో పుడతాడు. ఆయన ఇంటి పేరు పక్కన ఉంచిన రాళ్లపల్లి అని చూడండి, ఆయన పుట్టిన ఊరి పేరు కూడా రాళ్లపల్లి. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో రాళ్లపల్లిలో పుడతాడు ఆయన. వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి అలివేలి మంగమ్మ, నాన్న కృష్ణమాచార్యులు. వాళ్ళ అమ్మ నాన్నల పేర్లు అలివేలి మంగమ్మ, కృష్ణమాచార్యులు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు సంగీత సాహిత్యాల్లో ప్రసిద్ధులైన, సంగీతము అలాగే సాహిత్యము రెండింటిలోనూ ప్రసిద్ధులు అనమాట. సారస్వతాలోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శన గ్రంథం ఇలాంటి రచనలు చేశారు ఆయన. ఆయన రచనలు ఏంటి అంటే సారస్వతాలోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శన గ్రంథం ఇలాంటి రచనలు చేశారనమాట. ఈయనకి గాన కళా సింధు, సంగీత కళారత్న అనేవి ఈయన బిరుదులు. ఏమేంటి చూడండి, గాన కళా సింధు, సంగీత కళారత్న, ఇవి రెండు ఆయన బిరుదులు అనమాట. అలాగే ఈయనకి కేంద్ర సంగీత నాటక అకాడమీ అనేది 1970లో ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది. ఎప్పుడు 1970లో. ఇంకా ఈయన తెలుగు, కన్నడ, సంస్కృతం భాషల్లో పండితులు అనమాట. తెలుగుతో పాటు కన్నడ, సంస్కృత భాషల్లో కూడా ఈయన పండితులు. రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ పాట, ఈ పెనుగొండ పాటను రాసింది ఎవరు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. ఈ పెనుగొండ పాట స్పెషాలిటీ ఏంటి అంటే రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పాట ఇది పెనుగొండ పాట అనేది. ప్రస్తుతం మన పాఠ్యభాగం అనేది శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం నుంచి గ్రహించబడింది. దేని నుంచి? శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం నుంచి గ్రహించబడింది అనమాట. ఒకసారి ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తాను చూడండి. ఈయనకు సంబంధించిన రచనలు, అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నేను ఇక్కడ నోట్ చేశాను. రచనలు వచ్చేసి సారస్వతాలోకం, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శన గ్రంథం. అలాగే ఈయన బిరుదులు ఏంటి? గానకళా సింధు, సంగీత కళారత్నం. ఇంకా ఈయనకి 1970లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ ఇచ్చి గౌరవిస్తుంది. ఇంకా రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పెనుగొండ కొండ పాటని ఈయన రచిస్తాడనమాట. ఇంకా మన ప్రజెంట్ లెసన్ వచ్చేసి శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం నుంచి గ్రహించబడింది. ఇంకా ఈ పాఠం యొక్క నేపథ్యం చూసుకుందాం చూడండి. కవివత్సలుడు అనే బిరుదు పొందిన శాలివాహన చక్రవర్తి ఎవరు అంటే హాలుడు. ఈయన బిరుదు ఏంటి? కవివత్సలుడు.
ఈ కవివత్సలుడు అనే బిరుదు పొందిన శాలివాహన చక్రవర్తి ఎవరు అంటే హాలుడు అన్నమాట. ప్రాకృత భాషలో 700 సుందర గాథలను ఏర్చి కూర్చి గాథా సప్తసతి పేరిట సంకలనం చేశారు. ఎన్ని? 700. దేంట్లో? ప్రాకృత భాషలో. ఈ ప్రాకృత భాషలో 700 సుందర గాథలను కూర్చి గాథా సప్తసతి పేరిట సంకలనం చేశారనమాట. 2000 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణం ఈ గాథా సప్తసతి. మనిషి నైతిక ప్రవర్తనకు, మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరాన్ని ఈ పద్యాలు అనేవి స్పష్టం చేస్తున్నాయి. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, కవివత్సలుడు అనే బిరుదు ఉన్నది ఎవరికి? ఆ శాలివాహన చక్రవర్తి ఎవరు అంటే హాలుడు. ప్రాకృత భాషలో మొత్తం 700 గాథలను కూర్చి గాథా సప్తసతి పేరుతో సంకలనం చేస్తారు. ఇది చూడండి. ఇంకా మన టాపిక్ లోకి వెళ్ళిపోతే హితోక్తులు. ఈ హితోక్తులు పాఠానికి మూలం ఏంటి అంటే హాలుని యొక్క గాథా సప్తసతి. దీనికి మూలం, దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే హాలుని గాథా సప్తసతి నుంచి దీన్ని తీసుకున్నాం. అయితే దీన్ని ప్రాకృత భాషలో ఉన్నది కదా, 700 సుందర గాథల్ని కూర్చి రాసింది గాథా సప్తసతి. ఇది ప్రాకృత భాషలోది. దాన్ని అనువదించింది ఎవరు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. కాబట్టి ఇది ప్రక్రియ, ఈ పాఠం యొక్క ప్రక్రియ కూడా అనువాదం. చూడండి, దీన్ని ఆయన అనువదించారు కాబట్టి ఈ పాఠం అనువాదం, ప్రక్రియ కూడా అనువాదం అయ్యింది. ఇంకా ఇందులోని పద్యాలు చూద్దాము. నీటి మీద రాత నిజము దుర్జన మైత్రి చేయుచుండగానే నశించుచుండు అదే సజ్జనాలి అందు జల్పితి బేని రాత గీచినట్టి గీతగాదే. ఒకసారి చూడండి. నీటి మీద రాత నిజము దుర్జన మైత్రి. దుర్జనులు అంటే చెడ్డవారు అని. అదే సజ్జనాలి అందు జల్పితి మేని. సజ్జనాలి అంటే మంచివారు. దీని యొక్క భావం ఏంటి అంటే, చెడ్డవాళ్ళతో మనం చేసే స్నేహం అనేది నీటి మీద రాతలాగా, నీటి మీద మనం రాసిన రాతలాగా అప్పుడే వెంటనే నశించిపోతుంది, అప్పటికప్పుడే అయిపోతుంది. అదే మంచి వాళ్ళతో, సజ్జనాలి అంటే మంచివాళ్ళు, మంచి వాళ్ళతో నువ్వు స్నేహం చేసినట్లయితే రాత గీచినట్టు గీత కాదే, రాతి మీద గీచిన గీత ఎలా అయితే శాశ్వతంగా ఉంటుందో అలా శాశ్వతంగా ఉంటుంది అని. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే అది రాతి మీద గీచిన గీతలాగా శాశ్వతంగా ఉంటుంది. చెడ్డవారితో స్నేహం చేస్తే నీటి మీద రాతలాగా అప్పటికప్పుడే పోతుంది అనేది దీని యొక్క భావం. తర్వాత పద్యం చూసుకుంటే, లోబివాని చేతిలో సిరియంతగా వెలయుచున్న సుంత ఫలము లేదు, తెరువు నడుచు వేల గరుకు వేసవి ఎండ మాడువానికి దన నీడవోలే. దీని అర్థం ఏంటంటే, లోబి అంటే పిసినారి అని, పీనాసివాడు పిసినారి అని. పిసినారి చేతిలో సిరి ఎంతగా ఉన్నా, సుంత అంటే కొంచెమైనా యూజ్ ఉండదు. పిసినారి చేతిలో ఎంత ధనం ఉన్నప్పటికీ కొంచెం కూడా ఫలితం ఉండదు. ఎలా అంటే, తెరువు నడుచువేళ గరుకు వేసవి ఎండ మాడువానికి తన నీడవోలే. దారి వెంట నడిచేటప్పుడు, వేసవి ఎండలో దారి వెంట నడిచేటప్పుడు మన నీడ మనకి ఎలా అయితే ఉపయోగపడదో, తన నీడవోలే, వేసవి ఎండలో మాడేవాడికి తన నీడ ఎలా అయితే ఉపయోగపడదో, పిసినారి అయిన వాడి చేతిలో ధనం ఉన్నా కూడా కొంచెం కూడా అలాగే ఉపయోగం ఉండదు అని దీని యొక్క అర్థం. ఇంకా తర్వాత పద్యం చూసుకుంటే, ఎంత ఎలుకగొన్ననేమి సత్పురుషుల నోట నెట్లు చెడ్డ మాట వెడలు, రాహువదన గహ్వరమున నున్నను చంద్రు కరములమృత రసమే కురియుగాదే. సత్పురుషులు అంటే మంచివారు అని. ఎంత కోపం వచ్చినప్పటికీ మంచి వాళ్ళ నోట్లో చెడ్డ మాటలు అసలు రానే రావు. ఎలా అంటే, రాహువు నోట్లో చిక్కినప్పటికీ చంద్రుడు అమృతాన్నే కురిపిస్తాడు కదా, అలాగే రాహు నోట్లో చిక్కినప్పుడు చంద్రుడు అమృతాన్ని ఎలా కురిపిస్తాడో, ఎంత కోపంలో ఉన్నప్పటికీ మంచి మాటలే వస్తాయి, చెడు మాటలు రావు అని దీని అర్థం. తర్వాత పద్యం చూస్తే, మానవంతుడైన వాణి మనం బంత్య దశల కూడా నున్నతంబే యగును, మునిగిపోవు వేళలను సూర్యకిరణముల్ మీది పక్కన్ గాదే మెరయుచుండు. దీని అర్థం ఏంటంటే, మానం అంటే ఆత్మాభిమానం అని. ఆత్మాభిమానం కలిగిన వాడు తన జీవితం చివరి దశలలో కూడా, అంత్య దశ అంటే చివరి దశలో కూడా ఉన్నతంగానే ఉంటాడు, ఉన్నతమైన ఆలోచనలతోనే ఉంటాడు. ఎలా అంటే, మునిగిపోవు వేళలను సూర్యకిరణముల మీది పక్కనగాదే మెరయుచుండు. సూర్యుడు అస్తమించే వేళలో, ఇక్కడ మునిగిపోవడం అంటే కిందకి వెళ్ళిపోవడం, అంటే ఎప్పుడు సాయంత్రం వేళ, సంధ్యా సమయం, అస్తమించే వేళలో. ఈ సూర్యుడు అస్తమించే వేళలో కూడా ఆ సూర్యకిరణాలు అనేవి ఎలా అయితే ప్రకాశిస్తూ మెరుస్తూ ఉంటాయో, అలాగే ఆత్మాభిమానం కలవాడు తన జీవితం చివరి దశలో కూడా అంతే ఉన్నతంగా జీవిస్తాడు అని ఈ పద్యం యొక్క భావం. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే, పాఠం యొక్క సారాంశం మనం ఇప్పుడు ఆల్రెడీ చూసేసుకున్నాము. నెక్స్ట్ ఇవి చేయండి, అవగాహన, ప్రతిస్పందన. ఇక్కడ చూడండి, ఒక అపరిచిత పద్యం ఇచ్చి ప్రశ్నలకు జవాబులు రాయమన్నాడు. ఒక్కరోజు ఈవు వీధుల నూడ్వకున్నా తేలిపోవును మా పట్టణాల సొగసు, బయటపడునమ్మా బాబుల బ్రతుకులెల్లా ఒక్క క్షణం మీవు గంప కిందకును దింప.
ఈ పద్యం ఎవరి గురించి చెప్తుంది? ఎవరి గురించి చూడండి. ఒక రోజు నువ్వు మా వీధులు ఊడవకపోతే మా పట్టణాల సొగసంతా తేలిపోతుంది, ఈ మా బతుకులన్నీ బయటపడతాయి అని దీని అర్థం. సో అంటే ఆ రోడ్లు క్లీన్ చేస్తారు కదా, వాళ్ళకి సంబంధించి ఈ పద్యం చెప్తుంది అనమాట. పట్టణాల అందానికి కారణం ఏంటి? వాళ్ళు వీధులు మొత్తం క్లీన్ చేయడం. చూడండి, నిమిషము అనే అర్థాన్ని కలిగిన పదము క్షణము. ఇక్కడ చూడండి, ఒక్క క్షణం నీవు అని. క్షణము అంటే నిమిషముకి క్షణము. నెక్స్ట్ వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఆ తర్వాత భాషాంశాలు చూద్దాం. చూడండి, పాఠం ఆధారంగా అడిగిన ప్రశ్నలకు ఎదురుగా అర్థాలను ఊహించి రాయమన్నాడు. ఇక్కడ ఉన్న ఈ అర్థాలు ఇక్కడ వాటి ఎదురుగా అక్కడ ఉన్న వాటిల్లోని పిక్ చేసుకొని రాయమంటున్నాడు. చూడండి, మైత్రి అంటే స్నేహం, సిరి అంటే సంపద. నెక్స్ట్ కరములు అంటే చేతులు, ఇక్కడ కిరణములు అని. మంచివాడు అంటే సజ్జనుడు. సుంత అంటే కొంచెం అని చెప్పుకున్నాం ఆల్రెడీ. తెరువు అంటే దారి, తెరువరి అంటే బాటసారి, ఆ దారి వెంట పోయేవాడని. అలాగే తెరువు అంటే దారి. గుహ, గుహ అంటే గహ్వరము. అంత్య అంటే చివర. నెక్స్ట్ ఈ కింది పదాలకు పర్యాయ పదాలు పదవి జ్ఞానంలో వెతికి రాయమన్నాడు. వీటికి పర్యాయ పదాలు అంటాం. మనిషి అంటే మానవుడు, నరుడు. నెక్స్ట్ పుడమి అంటే భూమి, ధరణి, ధరిత్రి, వసుధ ఇవన్నీ వస్తాయి. సంపద అంటే సిరి, డబ్బు. నెక్స్ట్ మూర్ఖుడు అంటే అజ్ఞాని, అవివేకి. ధనం అంటే డబ్బు, సంపద. యథార్థం సత్యం, నిజం. సో ఈ ధనంకి సంపదకి ఆ పదవి జ్ఞానంలో పర్యాయ పదాలన్నీ అలాగే వస్తాయి. చూడండి, సిరి అన్న, డబ్బు అన్న, సంపద అన్న, ధనం అన్న అంతా ఒకటే వస్తుంది. ఇంకా ఐశ్వర్యం కూడా వస్తుంది. ధనం అంటే సంపద అన్న ఐశ్వర్యం అని వస్తుంది. ఆ తర్వాత చూస్తే వ్యాకరణాంశాలు. ఈ వాక్యాలను గమనించమన్నారు. చూడండి, రామ లక్ష్మణులు రాక్షసులను చూసిరి, రాజు రోజు బడికి రాగలడని అనుకుంటున్నాను. అర్జునుడు కర్ణుని ప్రాణమును తీశాను. ప్రవరుడు పాదాలకు పసరును పూసుకొని హిమాలయాలకు వెళ్ళాడు. ఈ గీత గీసిన పదాలను విడదీయమంటున్నాడు. గీత గీసిన పదాలు చూడండి. రాక్షసులను చూసిరి, రాక్షసులను ప్లస్ చూసిరి. రాగలడని, రాన్ ప్లస్ కలడని. ప్రాణమున్ తీసెను, ప్రాణమున్ ప్లస్ తీసెను. పసరును పూసుకొని, పసరును ప్లస్ పూసుకొని. పై ఉదాహరణల్లో పూర్వపదం చివర ఇన్ అనే ధృతం ఉంది. ధృతము అంటే నకారం. ఇన్ అనే నకారాన్ని ధృతము అని అంటాం. పూర్వపదం చివరిలో అన్ను ఉంది. అలాగే పరపదంలో కచట తపలు అనే పరుషాలు ఉన్నాయి. చ ఇదో ఇక్కడ తీసెనులో త, పూసెనులో ప. ఇలా కచట తపల్ని పరుషాలు అంటామని, గజడ దబల్ని సరళాలు అంటామని మనం ఆల్రెడీ గ్రామర్ పాటలో చెప్పుకున్నాం. సో ఈ కచట తపలు అనే పరుషాలు ఉన్నాయి. సంధి జరిగిన తర్వాత, ఈ విడదీసినప్పుడు సంధి జరిగిన తర్వాత కలిపినప్పుడు ఎలా అయింది? ఈ కచట తపలకి వరుసగా గజడ దబలు పరమైనవి. కాకి గా, ఇట్లాగా చాకి జా, ఇట్లా కచట తపలకి గజడ దబలు వరుసగా పరమైనవి. ఇలా పరుషముల స్థానంలో సరళములు ఆదేశంగా వచ్చాయి కాబట్టి ఇది సరళాదేశ సంధి అవుతుంది. చూడండి, రాన్ ప్లస్ కలడని పోయి రా గలడని వచ్చింది సంధి జరిగినప్పుడు. ఇప్పుడు ప్రాణమున్ ప్లస్ తీసెను కాస్త దీసెను అయింది, తాకి దా పరమైంది. పసరున్ ప్లస్ పూసుకొని ఉన్నది కాస్త బూసుకొని బా పరమైంది. అట్లా సంధి జరిగిన తర్వాత కచట తపలకు గజడ దబల ఇలా పరమవడాన్ని సరళాదేశ సంధి అంటాం. ఇవి చూడండి, ఇది పసరును పూసుకొని ఉంది కదా, ఇది కొత్త టెక్స్ట్ బుక్ లో ఉన్న పదం అండి. 2024 ఎడిషన్ ఈ బుక్ చెప్పాను ఆల్రెడీ మీకు. 2024 ఎడిషన్ అండి ఈ బుక్. కొత్త బుక్ తీసుకొచ్చాను అని ఇది మీకు చెప్పేటప్పుడే చెప్పాను నేను. చూడండి, 2024 ఎడిషన్. దీనికి పాత దాంట్లో ఉండేదానికి ఇక్కడ గ్రామర్ పాయింట్స్ అనేవి కొన్ని చోట్ల చేంజింగ్ ఉన్నాయండి. ఇక్కడ పాత దాంట్లో అయితే ఆకులన్ పసరు అని ఉంది. చూడండి, ఆకులన్ పసరు అని ఉంది పాత దాంట్లో. మన కొత్త దాంట్లో వచ్చేసి పసరును బూసుకొని అని ఇచ్చాడు. ఇక్కడ ఇది చేంజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ సందులు విడదీసే దగ్గర కూడా ఈ సందులు కూడా మాక్సిమం అన్ని చేంజ్ అయ్యాయండి, ఒకటి తప్ప. అవి పాతది కొత్తది రెండు పక్కన పెట్టి చూపిస్తాను మీకు. మీరు రెండు నేర్చుకోండి, ఎందుకంటే మనకి రెండు అవసరం. ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ఇవే రన్నింగ్ లో ఉన్నాయి కాబట్టి మనం రెండు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది అది రెండు చూడండి. మాక్సిమం చాలా మంది దగ్గర పాత బుక్సే ఉన్నాయి, అందుకనేసి ఇది మారింది అని
క్లియర్ గా మెన్షన్ చేసి చెప్తున్నాను. ప్రీవియస్ గా కూడా కొన్ని చోట్ల మారిందండి. అక్కడ నేను సరేలే ఇది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఏముందిలే అన్నట్టు దాన్ని నెగ్లెక్ట్ చేసేసాను అక్కడ. కానీ ఇక్కడ మాత్రం మొత్తం చాలా ఈ సందులన్నీ చేంజ్ అవ్వడం వల్ల స్పెసిఫిక్ గా చెప్తున్నాను. మీరు క్లాసెస్ లో ప్రీవియస్ గా ఎక్కడైనా ఒకవేళ గ్రామర్ పార్ట్ మిస్ చేసి ఉన్నా కూడా అది మిస్ చేయకుండా ఒకసారి చూడండి. ఎందుకంటే పాత వాటికి కొత్త వాటికి కొంచెం చేంజింగ్ ఉంది 7th క్లాస్ అయితే. ఇంకా సరళాదేశ సంధి వరకు చూసేసాం కదా. ఇంకా కింద సంధి పేర్లు ఇచ్చారు, వాటిని విడదీయమన్నాడు. వాటిని చూద్దాం. చూడండి, కింది పదాలను విడదీసి సంధి పేరు రాయమన్నాడు. మనంబంత్య, మనంబు ప్లస్ అంత్య ఉత్వ సంధి, ఊకి ఆపరమైంది కాబట్టి ఉత్వ సంధి. ఇంకా గీసినట్టే, గీసిన ప్లస్ అట్టే, ఇది అత్వ సంధి. నెక్స్ట్ గీతగాదే, గీత ప్లస్ కాదే, గసడ దవాదేశ సంధి, గసడ దవాదేశ సంధి. సజ్జనాలి, సజ్జన ప్లస్ ఆలి, సవర్ణ దీర్ఘ సంధి. సిరి ఎంతగా, సిరి ప్లస్ ఎంతగా, సిరి ఎంతగా ఎడాగమ సంధి. వేసవి ఎండ, వేసవి ప్లస్ ఎండ, వేసవి ఎండ, ఇది కూడా ఎడాగమ సంధి. ఇవన్నీ సంధులు. ఇక్కడ ఇవి చూడండి, పాత దాంట్లో కొత్త దాంట్లో సజ్జనాలి అనే వర్డ్ తప్ప మిగిలినవి అన్నీ చేంజ్ అయ్యాయండి. చూడండి, సజ్జనాలి తప్ప ఇంకా మిగిలినవి అన్నీ చేంజ్ అయ్యాయి. గీసినట్టే, గీతగాది, సిరి ఎంతగా, వేసవి ఎండ, ఇవన్నీ కొత్త దాంట్లోవి. ఇవన్నీ పాత దాంట్లోవి. చూసుకోండి ఒకసారి, కొత్త దానికి పాత దానికి డిఫరెన్స్ చూసుకోండి. ఇది పాత దాంట్లో ఉన్నవి, ఇవి కొత్త దాంట్లో ఉన్నవి. ఒకవేళ మీ దగ్గర పాత టెక్స్ట్ బుక్స్ కనుక ఉండుంటే ఈ కొత్త టెక్స్ట్ బుక్ లో ఉన్న ఈ సందులు అనేవి అక్కడ నోట్ చేసుకోండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ చూద్దాము. షష్ఠీ విభక్తి. కింద పట్టికను గమనించండి. సూర్యుని యొక్క కిరణాల వల్ల పద్మాలు విచ్చుకున్నాయి. భీముని యొక్క భుజబలం గొప్పది. నా యొక్క పుస్తకములు ఎక్కడున్నాయని అంబేద్కర్ అన్నాడు. దశరథుని యొక్క కుమారులు 4. రాజు యొక్క ఆజ్ఞను శిరసా వహించాలి. చంద్రుని కాంతికి కలువలు వికసించాయి. ఇది చూడండి, పై పట్టికలోని పదాలను ఉపయోగించి వాక్యాలు తయారు చేయండి. చేసేసాము, ఆల్రెడీ మనం చూసేసాము. సూర్యుని యొక్క కాంతికి పద్మాలు విచ్చుకున్నాయి. అవును, ఓకే, ఇవన్నీ మనం చూసేసాం. పై వాక్యాల్లో చూడండి, పై వాక్యాల్లో పదాల మధ్య చేరిన యొక్క అనే ప్రత్యయం వాక్యాలను అర్థవంతంగా మార్చింది. ఇలా వాక్యాల మధ్యలో ఆ పదాల మధ్య చేరిన కిన్ కున్ యొక్క లోన్ లోపలన్, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్, ఈ ప్రత్యయాలను షష్ఠీ విభక్తి ప్రత్యయాలు అంటాం. వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడేమో యొక్క అని, జాతి గుణాల గురించి తెలిపేటప్పుడు లోపల అని, క్రియతో సంబంధాన్ని కలుగజేసినప్పుడు కి అనే ప్రత్యయాలను ఉపయోగించాలి. ఇవి చూడండి, ఇవి మనకి ఇంపార్టెంట్, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇవి కొత్త టెక్స్ట్ బుక్ లో మనకి ఇచ్చినాయి అనమాట. కొత్త టెక్స్ట్ బుక్ అంటే ఈ టెక్స్ట్ బుక్స్ లో, ఈ 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్ లో మనకి ఎక్స్ట్రాగా ఇచ్చినవి ఇవి. విభక్తులు ఆల్రెడీ మనందరికీ తెలుసు, మనం ఎక్స్ట్రాగా తెలుసుకోవాల్సినవి ఇవి అనమాట. ఇక్కడ రాస్తాను చూడండి. ఇదో చూడండి, పదాల మధ్య సంబంధం గురించి తెలిపేటప్పుడు అయితే యొక్క, జాతి గుణాల గురించి చెప్పేటప్పుడు అయితే లోపల, అలాగే క్రియతో ఉన్న సంబంధాన్ని గురించి చెప్పేటప్పుడు అయితే కి అనే ప్రత్యయాలను యూజ్ చేస్తామన్నమాట. అది మనం తెలుసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అవి. తర్వాత చూస్తే కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి. మానవ మానసము, మానవుని యొక్క మానసము షష్ఠీ విభక్తి. సజ్జనాలి, సజ్జనుల యొక్క ఆలి, గుర్తుపెట్టుకోండి, సజ్జనుల యొక్క ఆలి. ఇవి కొత్త టెక్స్ట్ బుక్ లో ఉన్నాయండి, 2024 ఎడిషన్ బుక్స్ లో ఉన్న మ్యాటర్ ఇది. మన పాత వాటిల్లో ఇది లేదు, సజ్జనాలి ఇది లేదు. ఒకసారి చూపిస్తాను పాత వాటిల్లో ఏముందో. చూడండి, ఇవి పాత టెక్స్ట్ బుక్. ఇది 2023 ఎడిషన్, 2022-23 ఎడిషన్ లో ఉన్నవి ఇవి. చూడండి, ఇవి పాత దాంట్లో ఉన్నవి. ఏంటి, కోకిల శాబకము, కింకిని ధ్వనులు, సూర్యాత్మజ, ఇవన్నీ. ఇవి సజ్జనాలి, రాహువదనము, సూర్యకిరణాలు, ఇవన్నీ కొత్త దాంట్లో ఉన్నాయి అన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇవి లేనివి నోట్ చేసుకోండి మీ దగ్గర. సజ్జనాలి అంటే సజ్జనుల యొక్క ఆలి, ఇది షష్ఠీ తత్పురుష సమాసం. ఇక్కడ ఆలి అంటే సమూహం అని వస్తుందండి, సజ్జనుల యొక్క సమూహం అని దీని అర్థం. ఇక్కడ ఆలి అంటే సమూహం అని. ఇంకా నానార్థాల లెక్కలో భార్య అని, చెలికత్త అని అలా కూడా వస్తుంది. ఇక్కడ ఆలి అంటే సమూహం అని, అందువల్ల సజ్జనుల యొక్క ఆలి షష్ఠీ తత్పురుష సమాసం అయింది. రాహువదనము, రాహువు యొక్క వదనము, సేమ్ షష్ఠీ తత్పురుష. సూర్యకిరణాలు, సూర్యుని యొక్క కిరణాలు, ఇవి షష్ఠీ తత్పురుష సమాసానికి సంబంధించినవి. అవే మన పాత దాంట్లో అయితే మానవ మానసము, కోకిల శాబకము, కింకిని ధ్వనులు, సూర్యాత్మజ, ఇలా ఉన్నాయి. ఈ మానవుని యొక్క మానసము, కోకిల యొక్క శాబకము, కింకిని యొక్క ధ్వనులు, సూర్యుడి యొక్క ఆత్మజుడు, ఇలా
పాత దాంట్లో ఉన్నాయి, ఇవి కొత్త దాంట్లో ఉన్న మ్యాటర్ అండి. నోట్ చేసుకోండి మీ దగ్గర బుక్స్ కనుక ఒకవేళ లేకపోతే. ఇంకా తర్వాత చూద్దాం. ప్రాజెక్ట్ పని తర్వాత ఇక్కడ సుభాషితం ఉంది చూడండి. వెలది మాతాపితృ పారాయణులకు స్వర్గలోక గోలోకములు బ్రహ్మలోకమైన గృత్యములు గావు, సూవే తర్పితుల వెంట తల్లిదండ్రుల వెంట సాధ్యము త్రిలోకి. దీని అర్థం ఏంటి అంటే, తల్లిదండ్రుల్ని సేవించే వాళ్ళకి స్వర్గలోకము, గోలోకము, బ్రహ్మలోకము ఇవేవి కూడా అందలేదు అనే ఆ బాధ ఏం ఉండదు. తల్లిదండ్రులని సేవించడంతోనే వాళ్ళకి అన్ని లోకాలు, ఈ త్రిలోకాలు సాధ్యమవుతాయి అని అనుకుంటారు. వాళ్ళకి ఈ లోకాలేవి సాధించలేదు, అందలేదు అనే బాధ ఉండదు అని ఈ పద్యం యొక్క అర్థం. నెక్స్ట్ నేను ఇవి చేయగలనా, ఉపాధ్యాయులకు సూచనలు. ఆ తర్వాత చూసుకుంటే చదవండి ఆనందించండిలో సంకల్ప బలం. ఈ సంకల్ప బలం ఏంటిదో చూద్దాం. చూడండి ఈ కథ దేని గురించో. టిట్టిబము అనేది ఒక చిన్న పక్షి. టిట్టిబము, లకుముకి పిట్ట అంటాం దీన్ని. టిట్టిబము అనేది చిన్న పక్షి, దాన్ని లకుముకి పిట్ట అని అంటాం. టిట్టిబముని లకుముకి పిట్ట అంటాం. ఇది ఈ ఆడపక్షి ఏం చేస్తుందంటే ఒకసారి సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టేసి మేత కోసం వెళ్తుంది. అది వచ్చి చూసేసరికి దాని గుడ్లు సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఆ కెరటాలని సముద్రంలో కీడ్చుకొని పోతాయి. గుడ్లు కనిపించకపోయేసరికి చాలా బాధపడి నా బిడ్డల్ని పాడు సముద్రం తీసుకొని పోయిందని అది ఏడ్చిద్ది అనమాట. ఇంకా ఏడు పాపేసి ఆలోచించిద్ది ఏం చేయాలా అని. దానికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆలోచన ఇంప్లిమెంట్ చేసింది. ఏమని, సముద్రం ఒడ్డుని కాడిపోయి దాని ముక్కుతో ఒక్కో నీటి బొట్టుని తీసుకొచ్చి దూరంగా ఉమ్మేసేస్తా ఉంది. ఇలా చేస్తా ఉందన్నమాట. ఆ విధంగా అది విశ్రాంతి లేకుండా నీటిని ఉమ్మేసే పనిలో నిమగ్నమైందన్నమాట. ఆ సముద్ర జలాన్నంతా పీచి వేస్తే తన గుడ్లు బయట పడతాయి అని అనుకుంది. అది టిట్టిబ పక్షి చేస్తున్న పనిని తోటి పక్షులు హేళన చేసినాయి. సముద్రాన్ని తోడేయడం నీ వల్ల అవుతుందని ఎగతాళిగా మాట్లాడాయి. మరికొన్నేమో దాని కష్టం చూడలేక దానికి సహాయం చేశాయి. మొత్తానికి టిట్టిబ పక్షులన్నీ కలిసి సముద్రంలో నీటిని పీల్చడం, బయట వదిలేయడం, ఇలా పక్షులన్నీ కలిసి రోజుల తరబడి చేస్తున్న పనిని చూసి చలించిపోయిన సముద్రుడు విషయం ఏంటి అని అడుగుతాడు. అడిగి తన గుడ్లు సముద్రంలోకి కెరటాలు ఈడ్చుకొని పోయానన్న విషయం టిట్టిబ పక్షి చెప్తాడు సముద్రుడితో. చెప్పిన తర్వాత సముద్రుడు ఏం చేస్తాడంటే ఆ పక్షుల పట్టుదలకి, సంకల్పానికి, సంతానం పట్ల వాటికి ఉన్న ప్రేమని చూసి సముద్రుని మనసు కరిగిపోయి దాని గర్భంలో ఉన్న ఆ గుడ్లు తీసుకొచ్చి వెతికి పెట్టి ఆ టిట్టిబ పక్షికి అప్పగిచ్చేస్తాడు. అది కథ. ఇక్కడ థీమ్ ఏంది అంటే, పని చిన్నదా పెద్దదా, అవుతుందా కాదా అనేది కాదు. ఫస్ట్ ఆ పని పట్ల మనం చూపే చిత్తశుద్ధి, పట్టుదల ఎలా ఉండాలనే సంకల్పాన్ని, తల్లికి బిడ్డల పట్ల ఉండే వాత్సల్యాన్ని ఈ చిన్ని కథ మనకు అందిస్తుంది. సముద్రంలో నీళ్లు తోడేయడం అంటే అది చిన్న పని కాదు, కానీ అది అవుతుందా అవ్వదా అనే విషయం పక్కన పెట్టి, పని ఏదైనా సరే చిన్నదా పెద్దదా, అది అవుతుందా అవ్వదా అనే ఆలోచనలన్నీ పక్కన పెట్టి మనం ఏమి చేయగలం, మనం ఎంతవరకు చేయగలం, మన చిత్తశుద్ధి పట్టుదల ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి చెప్పడం, అలాగే తల్లికి బిడ్డల పట్ల ఉండే వాత్సల్యాన్ని గురించి చెప్పడమే ఈ సంకల్ప బలం పాఠం యొక్క థీమ్, కాన్సెప్ట్. ఇంతటితో మనకి హితోక్తులు లెసన్ కూడా మనం క్లియర్గా గ్రామర్ పాయింట్స్ సహా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. చూడండి, మనకి మళ్ళీ చెప్తున్నాను, ఓల్డ్ దానికి న్యూ దానికి 2023 ఎడిషన్కి 2024 ఎడిషన్కి టెక్స్ట్ బుక్స్లో కొన్ని చేంజెస్ అనేవి ఉన్నాయండి. అక్కడక్కడ ప్రీవియస్గా కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి, కానీ నేను నెగ్లిజిబుల్ అనే అనుకొని నేను వాటిని చెప్పలేదు. కానీ ఇక్కడ చాలా చేంజెస్ ఉండడం వల్ల నేను దీన్ని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చెప్పిన క్లాసెస్లో మీరు చూసుకొని మీ పాత టెక్స్ట్ బుక్కి ఇక్కడ ఏమైనా కొత్తగా యాడ్ అయ్యాయేమో అని చూసుకొని దాన్ని యాడ్ చేసుకోండి పాయింట్స్ అక్కడ. ఇంకా నెక్స్ట్ చెప్పే క్లాసెస్ నుంచి కూడా ఎక్కడ ఏ బిట్ మారింది అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాను. అలాగే 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ని కూడా ఒకసారి రీవెరిఫై చేసి కొత్త దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయేమోనని చూసి దాన్ని క్లియర్గా ఒక వీడియోలో కూడా మెన్షన్ చేస్తానండి. ఇది ఇంతటితో మనకి హితోక్తులు లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూస్తారు కదా, 7th క్లాస్ తెలుగుకి సంబంధించి హితోక్తులు లెసన్ని కూడా మనమైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. అందులో ఉన్న పద్యాలు అలాగే వాటి మీనింగ్స్ అన్ని క్లియర్గా చూసేసాము. గ్రామర్ పార్ట్ని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. చెప్పాను కదా నేను ముందే, పాత దానికి కొత్త దానికి కొంచెం చేంజ్ అయిందండి, అది క్లియర్గా నేను చెప్పేశాను. నెక్స్ట్ చెప్పేవి కూడా అలాగే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ ఏం మారింది అనేది. పాతగా అయిపోయిన వాటిని కూడా ఒకసారి చూసి చెప్పేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ మీకు ఏది మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ రేపటి క్లాస్లో కలుస్తాను. టాటా.